శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా ప్రియమైన బిడ్డకు ఒక రహస్యం చెప్పాలని కోట్ల మందిలో నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చాను బిడ్డ, కాదనకుండా నన్ను ఆహ్వానించు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఏ కష్టమైతే వచ్చిందో ఆ కష్టం తీరాలని కదా నన్ను వేడుకుంటున్నావు. అది తప్పకుండా తీరుతుందమ్మా. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడుతుంటే చూడలేని సున్నితమైన మనస్తత్వం. కష్టం అనేది వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది నాకు తెలుసు బిడ్డ. కాబట్టి ఆ శక్తిని నేను ప్రసాదిస్తాను. కష్టం లేకుండా నేను చేస్తానమ్మా. ఒక్క క్షణం అంటే నీకు బాధ వచ్చిందంటే ఆ బాధకు కారణం తర్వాత కూడా సంతోషం వస్తుందని భావించు. ఆ సంతోషం చూడడానికి నువ్వు ఒక చిన్న బాధని కొద్దిగా అనుభవించావనుకో, అది ఇంతటితో తొలగిపోతుంది. కాబట్టి బాధ వచ్చిందని ఎప్పుడు కూడా బాధపడవద్దు తల్లి. నువ్వు ఎంతో మందికి సహాయం చేస్తున్నావు, కానీ ఇతరులు నీకు సహాయం చేయడం లేదని, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేనిదే కదా నీ బాధ. నువ్వు ఎంతో మందిని ఆదుకున్నావు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ రాలేదంటే బాధగా ఉంటుందిలే. ఎవరూ కూడా నాకు చెయ్యూతనివ్వట్లేదు, నన్ను కష్టంలో కొంచెం కూడా నాకు ధైర్యాన్నిచ్చే మాటలు చెప్పట్లేదు, నాకు ఎలాంటి సహాయం కూడా చేయట్లేదు. అసలు నేను ఉన్నానని తొంగి కూడా చూడకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను పాకులాడాను. అలాంటి వాళ్ళ కోసం నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను. నువ్వు నా దగ్గర మాట్లాడేదంతా కూడా నేను వింటున్నా తల్లి. ఒక్క మాట చెప్తాను విను. నువ్వు ఇతరులకు సహాయం చేస్తే అది నిజమే, కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. నీ మంచి మనసుతో ఎలాంటి కల్మషం లేకుండా, ఏది ఆశించకుండా సహాయం చేశావు. అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదనేదే కదా నీ బాధంతా. ఆదుకుంటే మంచిదే, కానీ నీ యొక్క సహాయం పొంది కూడా నిన్ను కొంచెం కూడా విశ్వాసం చూపించని మనుషుల మధ్య నేను ఉన్నానా, ఈ మనుషులకేనే నేను సహాయం చేసింది అనే కదమ్మ తల్లి నీ బాధ. ఆ బాధ అంతా కూడా పక్కన పెట్టి, ఎందువల్లంటే కొందరు ఒక్కొక్కలా ఉంటారు. నీ కష్టం గుర్తించిన వారు ఉంటారు, నీ కష్టాన్ని గుర్తించిన వాళ్ళు ఉంటారు. ఒక విషయం చెప్పనా బిడ్డ, నమ్మకం మాత్రమే కష్టాలు తీర్చే ముందు కొన్నిటిని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది తల్లి. జీవిత కష్టాలు, సమస్యలు ఎప్పుడు కూడా చూసి భయపడవద్దు. నీ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించు. నీకైనా మంచి రోజు తప్పకుండా వస్తుంది బిడ్డ. నీ సాయి మాట తప్పకుండా ఆచరించు. నీ సాయి మాట తప్పక నెరవేరుతుందమ్మా. నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి నీకు తీరబోతుంది. కానీ నీ మనసు ఎందుకింత అలజడిగా ఉందో చెప్పనా? నాకు ఏదీ జరగడం లేదు, నేను దురదృష్టవంతురాల్ని, నా జీవితం అంతా కూడా కష్టాలతో ఉంది నాని నీ మనసులో దిగులు ఉందని అంతా కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నావు. అది ఎందుకు తల్లి? అలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? నువ్వనుకుంటే నువ్వు ఏది జరుగుతుంది, నువ్వు ఎవరికి అన్యాయం చేయనప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడాలి? నేను నా బిడ్డగా అనుకున్నాను. నీకోసం ఏదైనా చేయాలని నాకు ఉంది, అందుకే వచ్చాను. కానీ నేను కష్టాలను తలుచుకుని అదే పెద్దదిగా నవ్వి అనుకుంటూ బాధపడుతూ ఉంటున్నాక తల్లి, ఏదైతే జరుగుతుందని చెప్పానో ఇప్పటికి ఇవన్నీ కూడా నీ బాబా కోసం, అంటే నీ బాబా నీ కోసం అన్నీ చేస్తాడు తల్లి. ఇటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు గట్టిపడేసే. తప్పకుండా నీ బాబా చెప్పినట్లే చేస్తాను. నమ్మకంతో ఉండు. గెలుపు కోసం ఏం చేయాలో అతి కొద్ది సమయంలో నేను చెప్తాను. అప్పుడే నీ జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్ను ఎవరైనా సరే మనసు బాధ పెట్టేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనంగా సమాధానం ఇవ్వు. మౌనం కంటే సమాధానం అసలు వేరే ఏది లేదు. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది బిడ్డ. ఈ రోజు వరకు నీ కన్నీరును కష్టాల వల్ల కుమిలిపోయావు.
ఇకపై నీ జీవితంలో కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కారినా అదే సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. అలాగే ఉండాలని కూడా నేను చూసుకుంటాను. ఏ సంకల్పం అయితే నమ్ముకుంటావో నీ యొక్క సంకల్పం చాలా గొప్పది. దాని ముందు ఏ విషయం కూడా చిన్నదే అవుతుంది. నీకు ఈ సాయి నాన్న తోడుగా ఉన్నాను కదా. విజయం ఆలస్యమైనా సరే అస్సలు బాధపడవద్దు. చెడుము కర్మలన్నీ కూడా వెళ్ళిపోతుందని గుర్తుంచుకో బిడ్డ. చెడు కర్మ వెళ్ళిపోతే అంతా కూడా సంతోషకరమైన మంచి కాలం వస్తుంది. కష్టకాలాన్ని సాయి ఉన్నారని నమ్మకంతో సహనంతో ఓర్చుకో. సంతోషంగా ఉన్న కాలానికి నీ బాబాని తీసుకువెళ్తాను కదా. కల్మషమే లేని నీ మనస్తత్వం నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను అడిగిన ప్రతి కోరిక కూడా న్యాయమైనదే బిడ్డ. నువ్వు ఏదైతే కోరుకున్నావో, మనసులో నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది తప్పకుండా నెరవేరుస్తాను. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంత మంచి జరిగేలా చేస్తాను. ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది. ఓర్పు కలిగిన ఎదురు చూపులకు ఈ సాయి బహుమానం ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అలాంటి అద్భుతం నీ జీవితంలో నేను జరిపిస్తాను. అందరితో గౌరవంగా ఉండు బిడ్డ. నమ్మకంతో ఉండు. నీ సాయి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.